నేను మా ఇంటి దగ్గర కూడా ఒక మాల్ ఉంది మామ. అందులో కూడా మీ వాయిస్ విన్నాను. ఆ. అండ్ హైదరాబాద్ మెట్రో, అసలు ఆ మెట్రో యాడ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆ ఆపర్చునిటీ అసలు ఎలా వచ్చింది మామ? అది మెట్రోది ఏమైపోయిందంటే సడన్గా నేను అంతకంటే ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో టోల్ ఫ్రీ నెంబర్ చెప్పమన్నాను నన్ను. ఓకే. ఈ పిల్లలు తప్పిపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి చెప్పాను. తర్వాత నా యాడ్స్ కూడా అందులో ప్లే అయ్యేటి అనమాట. ఓకే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్ అట్లా. ఓకే. సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. మహేష్ మీరేంటంటే అవునండి అన్న. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ముంబై అన్నాడు. ఓకే చెప్పండి అన్న. మీ వాయిస్ శాంపిల్స్ పెట్టండి అన్నారు. ఓకే అంటే వాయిస్ శాంపిల్ పెట్టండి అంటే కస్టమర్కి ఏది కావాలో మనం అది పెట్టాలి యాక్చువల్గా ఓకే. కదా. అందుకోసం అని చెప్పేసి మీరు ఏ కైండ్ ఆఫ్ వాయిస్ శాంపిల్స్ మీరు నన్ను అడుగుతున్నారు అన్నాను. అంటే మీకు రైల్వేకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నారు. అప్పుడు నేను చేసిన అనౌన్స్మెంట్ పంపిస్తే నన్ను బాంబేకి రండి అన్నారు. ఓకే. సరే ఒకరోజు వెళ్ళాను. వెళ్ళి అక్కడ కొన్ని రికార్డింగ్ అయిపోయినాయి. తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడే ఉన్నది కాబట్టి హైదరాబాద్లోనే రికార్డ్ చేస్తున్నాం. మన స్టూడియోలోనే రికార్డ్ చేస్తున్నాం. అది కూడా అదొకసారి ఎలా ఉంటుందో ఫ్లో చెప్తారా మామ? హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియచేస్తుంది. తర్వాత స్టేషన్ సికింద్రాబాద్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కును ధరించండి.